హాయ్ అండి. నేనెప్పుడూ చేసే బజ్జీలు కాకుండా మా వారి కోసము కొంచెం డిఫరెంట్‌గా ఇలా కొత్తిమీరతో బజ్జీలైతే చేశానండి. వీటిని తిన్న తర్వాత నిజంగా మా వారైతే సూపర్‌గా ఉన్నాయని చెప్పి నన్నైతే మెచ్చుకున్నారు. మరి మిమ్మల్ని కూడా మెచ్చుకునేలాగా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చేసి పెట్టండి. గ్యారంటీగా మెచ్చుకుంటారు. అంత బావుంటాయి ఈ బజ్జీలైతే. ముందుగా నేనిక్కడ ఒక బౌల్‌లోకి ఒక హాఫ్ కప్పు శనగపిండిని తీసుకున్నాను. అందులోకి హాఫ్ టీ స్పూను వాము, హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే మీ టేస్ట్‌కి సరిపడినంత సాల్టు, కారాన్ని వేసుకోండి. ఒక 3 స్పూన్ల వరకు బియ్యం పిండినైతే వేసుకోండి. దీన్నైతే కంపల్సరీగా వేసుకోండి. చాలా బావుంటాయి బజ్జీలైతే. ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా బేకింగ్ సోడాని వేసుకున్నానండి. ఇది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. అన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి ఫస్ట్ కొంచెం వాటర్‌నైతే వేసుకొని ఉండలు లేకుండా ఈ వాటర్ తోటి మొత్తం పిండినైతే ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు కావాల్సినన్ని వాటర్‌ని వేసుకొని ఒక్కసారి పిండిని ఈ విధంగా కలిపేసుకోండి. పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. అప్పుడే మనకి బజ్జీ అన్నది పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఈ విధంగా కలుపుకొని సైడ్‌కి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక 2 స్పూన్ల వేడిగా మరుగుతున్న ఆయిల్‌ని వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి. సో, ఇలా కలుపుకున్న తర్వాత నేనిక్కడ కొత్తిమీరనైతే తీసుకున్నానండి. కొత్తిమీరని కొంచెం పట్టుకొని చేత్తోటి ఇలా అయితే ఈ పిండిలో ముంచేసుకొని వేసుకోవడమేనండి. సో, కొత్తిమీర పట్టుకున్నప్పుడు కాళ్ళన్నీ సమానంగా ఉండేలాగైతే చూసుకొని పట్టుకొని ఆ పిండిలో ముంచుకొని వేడిగా మరుగుతున్న ఆయిల్‌లో అయితే వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు వేగించుకున్న కొత్తిమీర అన్నదే మనకి చేదుగా వచ్చేస్తుంది. సో, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించి సైడ్‌కి తీసుకోవడమే. అంతే అండి. వేడి వేడిగా మనకి కొత్తిమీర బజ్జీ అయితే రెడీ అయిపోయింది. నిజంగా దీన్ని తిన్న తర్వాత ఎవ్వరైనా సరే సూపర్‌గా ఉన్నాయని చెప్పి మనల్నైతే మెచ్చుకుంటారండి. ఒక్కసారి ఎప్పుడూ చేసే బజ్జీలు కాకుండా ఇలా కొత్తిమీరతో మీ ఇంట్లో వాళ్ళకి బజ్జీలైతే చేసి పెట్టండి. అందరికీ కూడా బాగా నచ్చుతాయి. క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.